ప్రశ్న ఏంటంటే, భూమి మీద జరిగే ప్రమాదాలలో వచ్చే మరణాలు దేవుడు వారి ఆయుష్కాలాన్ని బట్టి పెట్టినవా, లేక వారు చేసిన పాపాల వలన సంభవించినవా? కొన్ని ప్రమాదాలలో నీతిమంతులు కూడా మరణిస్తారు. కొంతమంది అతివేగముగా వెళ్ళిన వారు, కాలినడక నడిచేవారు కూడా మరణిస్తారు కదా. వారి మరణానికి కారణం ఏంటి? దేవుడు ఎలాంటి మరణం మనిషికి ఇస్తాడు? దయచేసి వివరించండి. ఏనాన్న చిన్న, ఇక్కడ నువ్వు ఆలోచించవలసింది ఏంటంటే నాన్న, మరణం దేవుని వలన మనిషికి అనుగ్రహింపబడేది. అయితే అన్ని మరణాలు దేవుని వలన అనుగ్రహింపబడతాయా? కాదు. కొన్ని సందర్భాల్లో మనిషి చేసే తప్పిదం, తీసుకునే తప్పుడు నిర్ణయాలు, ఇప్పుడు అతివేగంగా వెళ్ళటం. అతివేగంగా వెళ్ళమని దేవుడు చెప్పడు. తలరాత అంటారు చూసారా, ఎవరో నమ్మకాలు బట్టి దేవుడు ఏదో రాశాడు కనుక అలా జరిగింది అంటే నేరం వాడది కాదు, అప్పుడు రాసిన వాడిది. ఏమండి, ఎవరో అన్నారు అట్లండి, నేరం నాది కాదు ఆకలిదని. అంటే నా చేత ఈ తప్పుడు పని చేయించింది ఆకలే కానీ నేను కాదు. మరి నువ్వు కానప్పుడు నీకెందుకు శిక్ష విధించాలి? ఈ చట్టాలు ఎందుకు నీకు శిక్ష విధిస్తున్నాయి? పోనీ దేవుని చట్టమైన మనిషికి ఎందుకు శిక్ష విధించాలి? దేవుడే ఒకవేళ నువ్వు తప్పు చేయాలని దేవుడు రాస్తే ఆ దేవుడు శిక్ష వేయడానికి అతనికి ఎక్కడదండి అర్హత? ఆయన ఎవరండి శిక్ష విధించడానికి? తప్పు చేయడానికి నన్ను పుట్టించి, తప్పు చేయాలని నా తలరాత రాసి మరలా తిరిగి నన్ను నరకానికి పంపుతాడా? తప్పు, అధర్మం అంటారు దాన్ని. కనుక ఈరోజు మనం బైబిల్లో దేవుడు అని మనం ఎవరినైతే తండ్రిగా మనం భావిస్తున్నామో ఆయన ఎవ్వరి తలరాతలు రాయుడు. లోకం చెప్పిన మాటలు మీరు నమ్మకండి. ఏదో నా తలరాత ఎలాగ అయిపోయిందండి అని, అది వాడుకలోని ఒక అబద్ధం, నిజం లేదు అందులో. నిజానికి దేవుడు ఎవ్వరి మీ తలలోని తలరాతను రాయుడు. నుదిటి రాత, తలరాత అంటారు చూసారు, ఇవన్నీ తప్పు. ఎందుకంటే జరిగేది తలరాతను బట్టి జరుగుతున్నప్పుడు నీవు నేరస్తుడు అని ఎవరు నిరూపించగలరు? నీది నేరమే కాదు, ఏ ఇంటర్నేషనల్ కోర్టు కాదు కదా, ఎక్కడికి వెళ్ళి మీరు వాదించిన సత్యం మీ పక్షాన్నే ఉండాలి. ఏమండి, ఇప్పుడు కయ్యను హేబెల్ని చంపేశాడండి తమ్ముడిని, దేవుడే తలరాత రాశాడు అనుకోండి, అనుకుందాం. బైబిల్లో మొట్టమొదటిసారిగా బైబిల్ చరిత్రలో, మానవ చరిత్రలో ఈ భూమి మీద జరిగిన తొలి హత్య. మరి ఒకవేళ కయ్యను జీవితంలో దేవుడే హేబెలుని చంపాలి అన్న ఆ విధానాన్ని వ్రాసినప్పుడు కయ్యను ఎందుకు శిక్షించాలి చెప్పండి? కయ్యనికి దేవుడు శిక్ష విధించాడా? విధించాడు. తప్పు చేసిన కయ్యనికి శిక్ష విధించాడు. ఎందుకు విధించాడు తెలుసా? తప్పు చేసినందుకు. అంటే ఇప్పుడు కయ్యనుదా నేరం, దేవుడిదా? దేవుడికి ఇందులో ఏ ప్రమేయం లేదండి. మనిషి చేసిన పొరపాట్లకు దేవుడి మీద నెట్టకండి. మనిషి పొరపాట్లు మనిషివే, అది స్వయంకృత అపరాధం అంటారు, సొంత తప్పులు అంటారు, మనం అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలు అంటారు, అంతే. దేవుడు ఆయుష్కాలం ఇచ్చారండి మనిషికి. ఆయుష్కాలం ఇచ్చినప్పుడు ఆయుష్కాలాన్ని సద్వినియోగం చేసుకోకుండా అతను దుర్వినియోగపరుచుకొని అతివేగంగా వెళ్ళి ప్రమాదానికి గురైతే దేవుడిదా తప్పు? దేవుడు అన్నాడు, నీ కాలానికి ముందుగా ఎందుకు నువ్వు పోతున్నావు అని చెప్పి అన్నాడు. ప్రసంగి గ్రంథంలో దేవుడు ఒక మాట అన్నాడు. ఒకసారి చూద్దాం. ఒకసారి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో. ఏనా? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం ఏమంటున్నాడు చూడండి అక్కడ. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు అంటున్నాడు చూడండి ఆ మాట. ఎందుకు చనిపోవాలి? కాలమునకు ముందుగా నీవేళ చనిపోవాలంటే నీకు ఇంకా కాలం ఉందా? ఉంది. కాలం ఉంటుండగానే నువ్వెందుకు చచ్చిపోతున్నావు అంటే నీ కాలాన్ని నువ్వే ముగించుకుంటున్నావు అని అర్థం. ఏమంటే ఆ మాటకు అర్థం అదే కదండి. నువ్వు అధికంగా దుర్మార్గపు పనులు చేయటం వలన, నువ్వు బుద్ధిహీనంగా తిరగటం వలన నీ కాలానికి ముందుగా నువ్వు పోతున్నావు. ఏమండి, ఈరోజు ఎన్నో బుద్ధిహీన పనులు ఉన్నాయండి ప్రపంచంలో. ఎంతోమంది బుద్ధిహీనులైన వారు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్న సందర్భాలు ఉన్నాయి. దానివల్ల వాళ్ళు ప్రాణాపాయం తెచ్చుకుంటున్నారు. కనుక అది వాళ్ళ తప్పు, దేవుడిది కాదు నేరం. అలాంటప్పుడు దేవుడు వాళ్ళకి మరణశాస్త్రం రాశాడు, దేవుడే ఇలాగ వాళ్ళు స్పీడ్గా వెళ్ళేటట్టుగా చేశాడు, అట్నుంచి బండి వచ్చేటట్టుగా చేశాడు, యాక్సిడెంట్కి గురి చేశాడు, దేవుడు చంపేశాడు. నో. ఏమండి, అసలు బళ్ళే లేనప్పుడు, యాక్సిడెంట్ లేనప్పుడు ఎలా చచ్చిపోయారండి మనుషులు చెప్పండి? ఎద్దుల బళ్ళ మీద ప్రయాణం చేసినప్పుడు అప్పుడేమో స్పీడ్ యాక్సిడెంట్లు జరిగేవి చెప్పండి? ఆలోచించండి. ఏదో మానవ జాతి అంటే ఇప్పుడంటే అభివృద్ధిలోకి వెళ్ళారు కాబట్టి అండి, ఇప్పుడు మొత్తం వేగవంతం అయిపోయింది కాబట్టి జీవితం అంతా కూడా ఈ వేగంలో ఎన్నో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఆ రోజుల్లో వేగాలు ఏమున్నాయండి? మనిషి నడుచుకొని వెళ్ళడమే కదండి, అవునా? మరి అలాంటప్పుడు యాక్సిడెంట్లు ఏంటండి, ప్రమాదాలు ఏంటండి? కనుక ఒక మనిషిని చంపితేనే తప్పు, కానీ ప్రమాదవశాత్తు వేగాన్ని బట్టి చచ్చిపోయే పరిస్థితులు అంటూ ఆ రోజు ఏమి లేవు.
కనుక ఈరోజు మరి వేగం అనేక మందిని చంపుతుంది అంటే రోజు కొన్ని వేల మంది చచ్చిపోతున్నారండి యాక్సిడెంట్ల వల్ల ప్రపంచవ్యాప్తంగా. మరి ఇంతమంది చచ్చిపోతున్నారంటే ఎవరి తప్పు? బండి కనిపెట్టిన మనిషి తప్ప? వేగాన్ని కోరుకున్న మనిషి తప్ప? నేను పుట్టించిన దేవుని తప్ప? కనుక అండి ప్రతి కారణాన్ని దేవుడి మీద నెట్టడం అనేది ఈరోజు మనిషికి ఒక అలవాటుగా మారింది. చాలా తప్పు. తండ్రి చాలా బాధపడతాడు ఈ విషయంలో. నువ్వు తప్పు చేయడం ఏంట్రా, నీ నేరాన్ని నా మీద నెట్టడం ఏంట్రా అని అనుకుంటాడు ఆయన. కాబట్టి ఎవరి తప్పు వాళ్ళదే. ఏమండి, తప్పు వాళ్ళది. అలాంటప్పుడు ప్రమాదాలు జరిగేటప్పుడు అసలు ఆ ప్రమాదాలు జరిగే చోటుకు నువ్వు వెళ్ళటమో లేదంటే దానివల్ల మంచి వాళ్ళు చచ్చిపోవటమో, ఏమిటి దేవుడు చంపటం అనేది వేరు. అంటే ఆయుష్కాలం పూర్తయిన తర్వాత చావటం, లేదు దేవుడే శిక్ష విధిస్తాడా మరి అర్ధాంతరంగా కూడా. ఇదిగోండి ఈ భయంకరమైన కరోనా లాంటి రోగాలు కావచ్చు, ఇంకా ఇతర కారణాల వల్ల కూడా ఏమంటే మనుషులు చావచ్చు. అంటే దేవుడు స్వయంగా చంపే సందర్భాలు ఉంటాయి. రోగం ఇచ్చి మొత్తి చంపే సందర్భాలు ఉంటాయి. మనిషి దేవుడు అనుమతి లేకుండానే వాడే చచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. అది వాడు కల్పించుకున్నది. దేవుడు కల్పించేది వేరు ఉంటుంది, వాడు కల్పించుకున్నది వేరే ఉంటుంది. కనుక ఈ రెండింటిని మనం క్లబ్ చేసేయకూడదు. అది దేవునికే తెలుసు ఎవడు ఎందుకు చచ్చిపోతున్నాడని. మనం ఎవరండి తీర్పు తీరుస్తాం? వీడు వేగంగా వెళ్ళటం వల్ల చచ్చిపోయాడనా లేదంటే దేవుడే వీడిని చంపేశాడనా? అది మనం తీర్పు తీర్చడానికి మనకు అర్హత లేదు. వాడు ఎందుకు చచ్చిపోయాడు అనేది, వాడు ఏ కారణం బట్టి చచ్చిపోయాడు అనేది పుట్టుపూర్వత్రాలన్నీ కూడా దేవుడికి తెలుసు. విచారణ అంతా ఆయన జరిగిస్తాడు. అన్నీ చూసిన తరువాత మనం అనుకోలే. కానీ ఏమండి దేవుడు చంపే సందర్భాలంటూ కొన్ని ఉంటాయి. ఎలా? నువ్వు తప్పు చేసినప్పుడు దేవుడు శిక్షిస్తాడు. అది రోగం వల్ల కావచ్చు, ప్రమాదం వల్ల కూడా కావచ్చు. ఆయన ఉంటాడు. అలాగని అన్ని ప్రమాదాలు కానీ కారణం అనకూడదు. నీ కాలానికి ముందుగా నువ్వు ఎందుకు పోతున్నావు అనేసి అంటే ఆ ప్రమాదం ఆయన కారణం కాదు. నీ కాలం ఉంది కదరా, ఎందుకు చచ్చిపోతున్నావు? నువ్వు వేగంగా వెళ్లకుండా ఉంటే నువ్వు బ్రతుకుండేవాడు కదా అనేది కదండి ఆయన అభిప్రాయం. నువ్వు బుద్ధిహీనంగా తిరగటం వల్లనే కదా ఈ ప్రమాదం. ఏమండి ఇప్పుడు కొంతమంది యేసుప్రభు కాలంలో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ చచ్చిపోయిన వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుతూ మరి సిలోయములోని గోపురము పడి చనిపోయిన 18 మంది మీకు తెలుసు కదా. వాళ్ళంతా ఎందుకు చచ్చిపోయారు అనుకున్నారు? పాపులా? ఆ గోపురం దగ్గరికి వెళ్ళారు, అక్కడ కూర్చున్నారు కిందన. వాళ్ళకేం తెలుసు గోపురం కూలిపోద్దని? కూలింది, చచ్చిపోయారు. యేసుప్రభు దాని గురించి ఏమంటున్నాడు ఒకసారి చూడండి. లోకాసువార్త 13వ అధ్యాయంలోని 1 నుంచి 3 వచనాలు మనం చదివితే, లోకా రాసిన సువార్త 13వ అధ్యాయం 4వ వచనం. లోకాసువార్త 13వ అధ్యాయం 4వ వచనం. మరియు సిలోయం అనే ప్రాంతంలోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో ఉన్న కాపురం ఉన్న వాళ్ళందరికంటే పాపులు కాబట్టి చచ్చిపోయారు అంటున్నారా? గోపురం పడిపోయి చచ్చిపోయింది కాబట్టి ప్రమాదంలో చచ్చిపోయారని కారణి మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. కారణి మీతో చెప్పుచున్నాను, మారు మనస్సు పొందకపోతే, నశించిపోవడానికి మారు మనసు పొందకపోవడం కారణం అవుతుందే కానీ ఏమండి పాపులు కాబట్టి చావడం కాదు. అలాగైతే లోకంలో ఎంతమంది పాపులు ఉన్నారండి? ఎంతమంది? అందరూ చచ్చిపోవాలి ఈ పాటికి. ఏ మనిషి పాపికాడు చెప్పండి? కనుక పాపులైనందుకే చచ్చిపోతారు అనుకోవడం కాదు. దేవుడు అనేక సార్లు అవకాశం ఇస్తున్నా, మారు మనసు పొందమని మనిషితో చెబుతున్నా మనిషి మారకపోవటం, తను సరిచేసుకోకపోవటం, గుణపడకపోవటం అని చెప్పాను కదా మీకు. కనుక వాడు మారకపోతే అనేది దేవుడు శిక్ష అనేది అమలు చేస్తాడు. అది ఏ విధంగానే కావచ్చు. ప్రమాదం ద్వారానే రావచ్చు, లేదంటే రోగం ద్వారానే నీ మీదకి రావచ్చు, లేదా సడన్గా హార్ట్ అటాక్ వచ్చి గుండెపోటు వచ్చినా నువ్వు చావచ్చు. నిన్ను లేపేస్తాడు. నువ్వు ఆరోగ్యవంతుడైనా సరే నిన్ను చంపేస్తాడు, నువ్వు ప్రేపేస్తాడు దేవుడు. ఎందుకంటే జీవమరణాలు ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి. కనుక చావడానికి మారు మనసు పొందకపోవడం ఒక ప్రధాన కారణం అవుతుందే కానీ పాపి అవ్వడం మాత్రమే కారణం అని అనుకోవద్దు అని యేసుప్రభు చెబుతున్నాడు. అదే మాట. పాపులను మీరు తలంచుచున్నారా? కారు అని మీతో చెప్పుచున్నానంటే వాడి చావుకి పాపానికి సంబంధం లేదు. ఏనా? నువ్వు కూడా ఇప్పుడు అడుగుతున్నావు కదా, ఇప్పుడు రోడ్డు పక్కన ఎవడో వేగంగా వెళ్ళడం వల్ల మంచిగా ఉన్నాడు కూడా చచ్చిపోయాడు అనేసి అంటే వాడు మరణానికి దేవుడా కారణం? కాదు. అలాగని వాడు పాప కాదు. వాడు పాప అవ్వడం వల్లే వాడు చచ్చిపోయాడు, లేదంటే వీడు మంచివాడు అవ్వడం వల్లే చచ్చిపోయాడు అనేది కాదు అక్కడ. ప్రతి వానికి తీర్పు దేవుని వల్లనే జరుగుతుంది నాన్న. రోడ్డు పక్కన నడిచి వెళ్ళిపోయి చచ్చిపోయేవాడైనా సరే ఏమండి దేవుడు అన్ని క్యాలిక్యులేషన్ అంటారు దాన్ని. అంటే మీరు అనుకుంటారేమో కానీ దేవుడు చాలా పెద్ద అడ్మినిస్ట్రేషన్ అండి. ఈ విశ్వాలన్నిటినీ కంట్రోల్ చేయడం ఒక ఎత్తు అయితే, భూమి మీద ఉన్న కోట్ల మంది మనుషులను వారి వారి పనులను బట్టి, వారి వారి క్రియలను బట్టి ఎవరికి వారికి చెయ్యవలసినది ఆయన తీర్పు విధించటం అనేది అది చాలా అమేజింగ్, చాలా గొప్పదండి. మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. అంటే ప్రతి మనిషి చేసే పొరపాటు వాడు క్యాలిక్యులేట్ అయిపోతుంటుంది. ఇంతమంది ఇండివిజువల్స్, ఇంతమందిని ఒక్కొక్కరిగా వాడు చేసిన మంచి క్యాలిక్యులేట్ అవుతుంటుంది, వాడు చేసిన చెడు క్యాలిక్యులేట్ అయిపోతుంటుంది.
మంచి అంతా ఒక పక్క వెళుతుంటుంది, చెడు అంతా ఒక పక్క వెళుతుంటుంది. వాడు చెడు చేసిన దాన్ని బట్టి వీడిని చంపేయాలా, వీడిని చంపకూడదా? ఇవన్నీ డెసిషన్ మేకింగ్ అనేది ఫైనల్గా అల్టిమేట్గా ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకున్నారు? దేవుడు టేబుల్ మీదకి రావాలి. తండ్రి మరి ఏంటి వీడిలాగా చాలా అపరాధాలు ఎక్కువైపోయి వీడు బుద్ధిహీనంగా తిరుగుతున్నాడు, వీడు లేపేయాలా వద్దా? సరే చూద్దాం, ఇంకొకసారి అవకాశం ఇవ్వండి. మరి ఎందుకంటే రికమెండేషన్లు కొన్ని ఉంటాయి కదండి. యేసు ప్రభు లాంటి వాడు పక్క నుండి పోన్లే ప్రభువా ఈ ఒక్కసారికి ఏదో వాడిని దయదలుచు, ఏమంటే మన పక్షాన మన అన్నీ ఉన్నాడు కదా. ఇక మనం చేసిన భూమి మీద మనం చేసిన దౌర్భాగ్యపు అపరాధాలన్నిటికీ కూడా మన పక్షాన దేవుడు వేడుకున్న పరిశుద్ధాత్మ మన అన్నయ్య కూడా ఉన్నాడు కదండి, ఆ దేవుడు కూడా ఉన్నాడు కదండి. ఇద్దరు దేవుళ్ళ మధ్య ఈరోజు లోకం అంతా కూడా బతికి బట్ట కడుతుందండి. లేదంటే దేవుడు ఎప్పుడో వీటిని శ్మశానంగా మార్చేసి ఉండేవాడు. ఎందుకో ఆయన ఆదరణ, ఆయన ఓదార్పు, ఆయన కోపాన్ని తగ్గించేసుకొని ఆయన తను తాను మార్చేసుకుంటున్నాడు. కేవలం కొడుకులు చెప్పిన మాట కాదనలేక, యేసు చెప్పిన మాట కాదనలేక. ఎందుకంటే ఈ మొక్క చూస్తున్నాను రా, 2 ఏళ్ళు నేను చూస్తున్నాను, అసలు దీంట్లో ఫలం లేదు, ఏం లేదు, నరికే అన్నాడు. అప్పుడు తోటమాలి ఏమన్నాడు? అయ్యా ఇంకొక సంవత్సరం నాకు అవకాశం అండి. అంటే ఆ ఉపమానంలో చెప్తున్నాను, లోకాసువార్త 13వ అధ్యాయం మన కిందకి వెళ్తే, ఇప్పుడు మనం చదువుకున్నది ఆ కిందకి వెళ్తే అదే సందర్భం ఉంటుందండి 6వ వచనం తర్వాత. కనుక ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని అడిగినప్పుడు సరే చూద్దాం అంటే ఇది మొక్కల కోసం చెప్తున్నాడా? గొప్పు తీసిన తర్వాత నీళ్లు పెడతాను, అది ఫలించకపోతే అప్పుడు చూద్దాం అంటే 1 ఇయర్ టైం ఇచ్చినట్టే కదా. అంటే దేవుడు ఎప్పుడూ తీసుకొని రాయవలసిన మరణ శాసనాన్ని మరలా మార్చాడు అని అర్థం. అంటే ప్రతి మనిషి చనిపోవడానికి మనిషికి రీజన్ లేకపోవచ్చు, కానీ ప్రతి దానికి దేవుడు రీజన్ అనేది ఉంటుంది. వీడెందుకు లేపేశాను, వీడిని ఎందుకు బతికించాను? ఏంటి కొన్ని చావులు ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఈ రోజా నిన్న అనుకుంటానండి ఒక దారుణమైన సంఘటన అనకాపల్లిలో జరిగింది. అది బహుశా మీ అందరికీ వార్తల్లో వచ్చి ఉండొచ్చు. ఏదో ఆ రోడ్డు మీద వెళ్ళిపోతున్నారు, అప్పుడే నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలిపోయిందండి. ఫ్లైఓవర్ కూలిపోవడంలో చచ్చిపోయిన వాళ్ళు, బతుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఒక కారులో చేస్తున్నారు, ముందున ఒక 2 వెనకాతలో 3 కూర్చున్నారండి. ఆ ఫ్లైఓవర్ కూలిపోయేటప్పటికి ఏమండి ఎంత విచిత్రం చూడండి, వెనకాతల 3 ఉన్న ఆడవాళ్ళు బతికిపోయారు, ముందున్న 2 చచ్చిపోయారండి. అంటే వీళ్ళు ఎందుకు చావాలి, వీళ్ళు ఎందుకు బ్రతకాలి? ఇప్పుడు తప్పప్పుల కోసం మనకు వద్దంటే దేవుడు నిర్ణయం, డెసిషన్ అంటున్నాను. అక్కడ ఏది ఎప్పుడు జరిగినా దేవుడు అని కూడా తప్పించలేడా? మరణ శాసనాన్ని మార్చగలడా? ఆయన కాలాన్ని మార్చేయగలడు, మరణం రాకుండా ఆపేయగలడు, ప్రమాదం నుంచి నేను తప్పించగలడు. అన్నీ తప్పించగలిగిన దేవుడు ఎవరు బ్రతకాలి, ఎవరు చావాలి అనేది ఏమండి చాలా పెద్ద క్యాలిక్యులేషన్ అండి. చాలా పెద్ద క్యాలిక్యులేషన్. అంటే ఎవరు లేచిపోవాలి, ఎవరు ఉండాలి అనేది ఏమండి ఇక్కడ ఏదో అనకాపల్లిలో మనకు జరిగిన విశాఖ జిల్లాలో ఒక చిన్న ఇన్సిడెంట్. ఇలా ప్రపంచవ్యాప్తముగా ఉన్న ఈ దేశాలన్నింటిలో, ఖండాలన్నింటిలోని ఇన్ని కోట్ల మంది మనుషుల్లో ఎవరికి ఏది జరగాలి అనేది టోటల్ డేటా అంతా ఆయన దగ్గర ఉంటుందండి. అంతా ఆయన ఆలోచిస్తున్నాడు, అందరి గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఆయన మనలాంటి చిన్న బ్రెయిన్ కాదండి. ఏమనుకున్నారు మీరు దేవుణ్ణి? అబ్బో మనం వెళ్ళిన తర్వాత అర్థమవుద్దండి ఎంత పెద్ద సూపర్ పవర్ ఆయనని. ఏమంటే ఈరోజు ఒక కంప్యూటర్ ఈరోజు ఎందుకు మనకి ఈరోజు ఎంత అవసరం ఏర్పడిందో తెలుసండి. మల్టీ టాస్కింగ్ అంటారు దాన్ని. ఒకప్పుడు ఒక మెషిన్ ఒక పని చేయగలదు, కానీ కంప్యూటర్స్ వచ్చిన తర్వాత అండి ఒకే మెషిన్ 100 పనులు చేస్తుందండి. 1000 పనులు చేసే ఉన్నదండి, 1,00,000 పనులు చేసే ఉన్నాయండి. ప్రాసెసింగ్ అంటారు దాన్ని, ప్రాసెసింగ్. అందుకే లోన ప్రాసెసర్ ఉంటుంది, లోన మదర్ బోర్డు ఉంటుంది, ర్యామ్ ఉంటుంది. అంటే ఎన్నిటిని ఎక్విప్మెంట్ ద్వారా ఏది చేయవలసిన పని ఆ ప్రకారంగా ఆ లైన్లో ఆ ప్రాసెస్ ప్రకారంగా వెళ్ళిపోతుంటుంది. మనిషి కనిపెట్టిన కంప్యూటర్ కొన్ని టాస్కింగ్స్, కొన్ని పనులు అవి చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఏమంటే అదేవో కొద్ది చిన్న వాటి కోసం. ఇక దేవుడు ఆలోచించాడు ఆయన ఎంత పెద్ద పవర్, సూపర్ పవర్. ఇన్ని కోట్ల మంది మనుషులు ప్రతిరోజు మనిషి చేసే ప్రతి పని అంతా కూడా క్యాలిక్యులేషన్లోకి వెళ్ళిపోతుంది. ఆ క్యాలిక్యులేషన్ బట్టి వీడు ఉండాలా, ఉండకూడదా, బతకాలా, చావాలా, చంపేయాలా, బతికించాలా, ఇన్ని నిర్ణయాలు. అంటే రోజుకి కొన్ని లక్షల మంది చచ్చిపోతున్నారండి, అది మీకు తెలుసు. పర్ డే ల్యాక్స్ ఆఫ్ పీపుల్, లక్షలాది మంది చచ్చిపోతున్నారు. ఈ లక్షల మంది చనిపోవడానికి దేవుడు ఆమోదం లేకుండానే వాళ్ళు లేచిపోతారు అనుకున్నారా? లేరండి. ప్రతిదానికి దేవుని ఆమోద ముద్ర ఉండాలి. ఎందుకంటే పాతాళంలోనికి పంపేవాడు ఆయనే కాబట్టి. ఈరోజు ఎంతమంది లిస్ట్, ఈరోజు ఆల్రెడీ లిస్ట్ రెడీ అయిపోయిందండి. రేపు ఎంతమంది లేచిపోవాలి అన్నది దేవుడు డైరీలో రెడీ. ఇప్పుడు బతికే ఉన్నారు చాలామంది, ప్రపంచంలో చాలా ఉన్నారు, కానీ రేపటి వాళ్ళకి బ్రతుకుండరు. ఎందుకు బ్రతుకులేరు తెలుసా? ఆల్రెడీ డెసిషన్ అయిపోయింది దేవుడిది. రాసి చెప్పేశాడు, రే నువ్వు అమెరికా వెళ్ళి వీడిని తీసుకొచ్చి వీడిని లేపేయాలి, ఇదిగో ఆస్ట్రేలియా వీడిని ఎంతమందిని లేపేయి, ఆఫ్రికాలో ఎంతమందిని లేపేయి, ఇండియాలో ఎంతమందిని లేపేయి, వీళ్ళు లేచిపోవాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన క్రియలను బట్టి, వాళ్ళు చేసిన దుర్మార్గతను బట్టి, వాళ్ళు మారు మనసు పొందకపోవటాన్ని బట్టి అందరూ
ఇన్ని కోట్ల మందిలో, అందుకేనండి కోట్ల మంది దేవదూతలు ఆయనకి ఎందుకు అనుకున్నారు? ఆయనకేం పని? భూమి మీద ఇన్ని పనులు చేయాలి అంటే ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి ఏమండి మరణదూత అన్నారు. మరణదూతలు అవన్నీ కూడా వారి వారి ప్రాంతాలకు వెళ్ళిపోయి ఆల్రెడీ వాళ్ళకి అజెండా వచ్చేసింది, వాళ్ళకి స్కెచ్ వచ్చేసింది. వాళ్ళ పలానా ప్రాంతానికి వెళ్ళి వీళ్ళు తీసేయాలి, వీళ్ళు తీసుకొచ్చేయాలి, పాతాళంలో వీళ్ళ పడేయాలి, దేవదూతలు తీసుకెళ్ళి స్వాగతించి వీళ్ళు పరదేశకు పంపించాలి. ఇంత లిస్ట్ రెడీ అయిపోయిందండి. ఇలా రోజు లిస్ట్ రెడీ చేయాలంటే దేవుడు ఎంత పెద్ద ప్రాసెసర్ ఆలోచించండి. దేవుడు ఎంత పెద్ద శక్తిమంతుడో మీరు ఆలోచించండి. ఎన్ని టాస్కులు చేస్తున్నాడండి. ఒక పక్క పరలోకాన్ని కంట్రోల్ చేయాలా, ఒక పక్క పాతాళంలో కోట్ల మందిని అటు పరదేశంలో ఉన్నవాళ్ళు కానీ, పాతాళంలో బాధపడుతున్న నరకంలో ఉన్న వాళ్ళు కానీ మెయింటైన్ చేయాలా, తప్పు చేస్తున్న దేవదూతలకు శిక్ష అమలు చేయాలా, ఈ విశ్వాన్ని పరిభ్రమింపజేయాలా. ఎంత పెద్దదండి, ఎన్ని నక్షత్రాలండి. అబ్బో, మీరు అనుకున్నంత దేవుడు చిన్నవాడు కాదండి. చాలా చాలా సూపర్ పవర్ అన్నారు ఆయన. అందుకే కాబట్టి ఇన్ని పనులు చేయాలి అంటే రోజు ఆయన ఎవరెవరిని తీసేయాలి, ఎవరెవరిని ఉంచాలి అన్న నిర్ణయం ఆయన దగ్గర జరుగుతుంది. ఏమండి, లాజర్ గారు చచ్చిపోతారని ముందే తెలిసిపోయింది కదండి. తెలిసిపోబట్టే కదా దేవదూతలు ఎందుకు వచ్చేసారు రెడీగా, ఇంకా రెడీ టు డై. లాజర్ గారు చనిపోబోతున్నారు, దేవదూతలు ఆల్రెడీ తెలిసిపోయింది, వచ్చేసి ఇంకా మరి కొద్దిసేపట్లో రాజుగారు గారు చచ్చిపోతారు. ఇలా బయటికి రాగానే వెంటనే ఆయనకి స్వాగతాన్ని పలకాలి, ఆ లోకానికి ఆహ్వానంతో తీసుకుని వెళ్ళాలి. పరదేశులు అబ్రహాము రొమ్ము నీళ్ళు తీసుకుని విడిచిపెట్టి మహాప్రభు వెళ్ళొస్తాం, మేము ఇదిగో తీసుకొచ్చాం. పరదేశకి వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా కొద్దిగా ఉంటుంది కదండి. డైలీ నరకానికి పోయేవాళ్ళు అంటారు, అబ్బో అది ఎప్పుడు కూడా ఫుల్ రష్. అది ఏమంటే ఎప్పుడు రష్గానే ఉంటుంది, ఎందుకంటే అందరూ పోయేది అక్కడికే కాబట్టి. కనుక ఎంత అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది అంటే ఎవరు ఎప్పుడు ఎక్కడ చావాలి అన్నది వారి క్రియలను బట్టి టోటల్ క్యాలిక్యులేషన్స్ జరిగిపోతున్నాయండి. లెక్కలు అన్నాడు. అందుకే వారి లెక్క ప్రకారము వారి క్రియలను లెక్కించి, ఇంక బైబిల్లో ఇవన్నీ మాటలు మనకు కనబడిపోతాయి. అంటే ఏది కూడా లెక్క లేకుండా ఆయన చెయ్యడు. ప్రతిదీ లెక్కింపబడుతుంది. నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు నడుచుట, నువ్వు పడుకోవటం, నువ్వు మాట్లాడడం, నీ మాట నోటంపడ రావడం, ఎవ్రీథింగ్ రికార్డెడ్. అన్ని దేవుడు ఎందుకు రికార్డ్ చేస్తున్నాడు తెలుసా? ఎప్పటికప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది అని యేసన్న మాటల్లోని ఏంటనుకున్న నిజం. చాలా మాటలు యేసుప్రభు మాట్లాడండి. మహాజ్ఞాన సంగతులు ఒక చిన్ని మాటలో వదిలేశాడండి. అందులో మన జ్ఞానాన్ని వెతుక్కోవాలండి. నిజం. ఎందుకంటే ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది అన్నాడు అంటే ఏంటా తీర్పు? ఏదో మనం అనుకున్నాం తీర్పు అంటే తర్వాత చచ్చిపోయిన తర్వాత అందరూ సింహాసనాల దగ్గరికి వెళ్తామండి, నిలబడతామండి, అక్కడ దేవుడు మంచి చెడ్లని ఆలోచిస్తాడు. నో అండి, అన్నీ ఇప్పుడు జరిగిపోతున్నాయండి. ఒక మనిషి కన్ను మూసేసరికి జడ్జిమెంట్ ఓవర్. దేవుడు తెలిసిపోద్ది, రాసేశాడు. జడ్జిమెంట్ ఈజ్ రిజర్వ్డ్. ఎవరెవరు చచ్చిపోబోతున్నారో మంచి వాళ్ళకైతే ఒక జడ్జిమెంట్, చెడ్డ వాళ్ళకైతే మరొక జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్లన్నీ రెడీగా పెట్టుకుని టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఈ భూమి మీద ఉన్న రకరకాల ఖండాలకి, రకరకాల ప్రాంతాలకి, రకరకాల పల్లెలకి, పట్టణాలకి ఎంతమంది దూతలు వెళ్ళిపోవాలి, ఎంతమంది తీసుకొచ్చి దొంగ విధంలో లాక్కొని నరకంలో పడేయాలి, ఎంతమంది ఉత్తములు తీసుకెళ్ళి పరదేశంలోని నీతిమంతుల దగ్గర చేర్చాలి. లెక్కంతా కూడా దేవుడు రోజు ఆయన లెక్క ప్రకారంగా డిసైడ్ చేస్తున్నాడంటే ఎవరిని కారం చేస్తాం చెప్పండి. కనుక నాన్న, ఇందులో దేవుడు ఆలోచించే ప్రతిదీ కూడా మనిషి తాను చేసుకున్న తప్పులను బట్టి, దేవుడు తీసుకున్న నిర్ణయాలను బట్టి ఇన్ని లింకప్ అయి ఉంటాయి. ఏదో ఒక మనిషి తప్పు చేశారు కాబట్టి వెంటనే శిక్ష విధించేస్తాడు అన్నది కాదు. దేవుడు టోటల్గా ఆలోచిస్తాడు. ఒకరికి వెంటనే శిక్ష అమలు చేయడు. వాడు వెనక ముందు అనేక సార్లు వాడికి ఏమంటారు దాని చాయిసెస్, అవకాశాలు ఇచ్చి వాడు వినకపోతే ఎన్నిసార్లు గద్దిస్తాడు. వినకపోతే అప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఉంటుంది. కనుక నాన్న, ఎవరు ఎందుకు చచ్చిపోతున్నారో ఏంటో అనేది ఆయన నీకెందుకు టెన్షన్, అదంతా ఆయన చూసుకుంటాడు. చనిపోయిన వాళ్ళ కోసం మీరు ఆలోచించకండి. అంటే వీళ్ళు ఎందుకు చచ్చిపోయారు, చనిపోవడానికి కారణం ఏంటి, అవెందుకు? డెసిషన్ దేవుని దగ్గర ఉంది. ఆయన ఇష్ట ప్రకారంగా జరుగుతుంది ఏదైనా సరే లోకంలో. ఏమండి, ఆయన అనుమతి లేకుండా ఇది జరగదని చెప్పి అన్నాడు. కాబట్టి అది దేవునికి విడిచిపెట్టేద్దాం. అది దేవుని కార్యాలు. అది మనం వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది మన పరలోకపు తండ్రి ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఆయన పనుల్లో ఉన్నాడు. కాబట్టి నాన్న, మీరు ఒకటే విషయంలో జాగ్రత్తగా ఉండండి. మేము ఎప్పుడు దేవుని పనిలో ఉన్నామా లేదా? నిజంగా చావనేది ఎప్పుడైనా మీ దగ్గరికి వస్తే దేవుని పనిలో ఉండి మీరు చావాలి. దేవుని మీద నమ్మకంతో మీరు చావాలి. అంతేగాని అవిశ్వాసులుగాను, పనులు లేనివారుగాను ఒకవేళ మీరు కన్ను మూస్తే మీరు చాలా అపరాధులరా నరకానికి వెళ్ళిపోతారు. కనుక అటువంటి భయంకరమైన దుస్థితి మనకు రాకుండా ఉండాలి అంటే బి అలర్ట్. చావు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, కానీ దేవుని పనిలో మనం ఉండాలి. దేవుని పనులు చేయాలన్న ప్రణాళిక ముందుగా మీరు సిద్ధం చేసుకోండి. ఓకే నాన్న.